నమస్తే అండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో ఈరోజు మీ ముందుకి మరొక రూట్ మ్యాప్ తోటి మీ ముందుకు వచ్చాము. సో ఈ రూట్ మ్యాప్ ఏంటనంటే మేజర్గా ఈ తెలంగాణ అంటే ఏపీ రీఆర్గనైజ్ యాక్ట్లో ఉన్న ఒక డెవలప్మెంట్కి సంబంధించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించింది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో మనకి ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి క్యాపిటల్ హైదరాబాద్, ఈ క్యాపిటల్ నుంచి అని ఏపీకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతికి సో ఒకటి 300 ఫీట్ హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయాలి అనేది ఒక ప్రపోజల్ ఈ మధ్యకాలంలో వచ్చింది. సో దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల అఫీషియల్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రపోజల్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకెళ్లారు. ఏదైతే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని వేసే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది యాజ్ పర్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా. సో దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఈ రెండు రాష్ట్రాల ఆఫీషియల్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారో దాని ప్రకారంగానే వాళ్ళు కూడా దీనికి సంబంధించి డిపిఆర్ రెడీ చేయమని చెప్పారు. సో దాంట్లో భాగంగా ఒక డిఫరెంట్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అందులో మనకున్న అఫీషియల్ కొంతమంది నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఒక 70 to 80% అయ్యే ఛాన్స్ ఉన్నది. నేను మీకు ఇక్కడ ఒకటి రూట్ మ్యాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు మేజర్గా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి కనెక్ట్ చేయాలి, అసలు ఏ హైవే నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది క్యాజువల్గా చట్టంలో ఉన్నది ఏంటంటే ఎనీ ఎగ్జిట్ అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ల నుంచి ఎనీ ఎగ్జిట్ నుంచి ఏపీకి సంబంధించిన రాజధాని ఏదైతే ఉంటుందో ఆ రాజధానికి కనెక్ట్ చేయాలనేది ఆ యాక్ట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో భాగంగా మేజర్గా ఏపీకి కనెక్ట్ అయ్యే ఓఆర్ఆర్ ఎగ్జిట్లు ఏమున్నాయంటే మనకు మేజర్గా సో ఎగ్జిట్ నెంబర్ 11 విజయవాడ ఎగ్జిట్ అంటాం, అది పెద్దంబర్పేట ఎగ్జిట్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట. నెక్స్ట్ వచ్చేస్తే ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ అంటారు దాన్ని, బొంగళూరు ఎగ్జిట్. దాని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఎగ్జిట్. దాని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి పెద్దగోల్కొండ. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 16 వచ్చేసి బెంగళూరు హైవే, దాన్ని షాద్నగర్ హైవే అని కూడా అంటాం. ఎగ్జిట్ నెంబర్ 16 అనేది శంషాబాద్ ఎగ్జిట్ అని కూడా అంటాం. సో అయితే మేజర్గా ఇక్కడ ఏ హైవేకి సంబంధించి ఏ ఎగ్జిట్కి సంబంధించి మేజర్గా ఈ డిపిఆర్లో మెన్షన్ చేయబోతున్నారు, ఏ హైవే నుంచి అని ఎలా వేయబోతున్నారు, అసలు ఎలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి, ఈ భవిష్యత్తులో ఎలా ఈ రోడ్డు వేయడానికి అవకాశం ఉన్నదనేది నేను మీకు ఈ రూట్ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం రూట్ మ్యాప్ చూద్దాము. సో మనకు ఒకసారి మేజర్గా ఇది వచ్చేసి ఓఆర్ఆర్, ఇదంతా ఓఆర్ఆర్. సో ఈ ఓఆర్ఆర్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 11 ఇది మనకు పెద్దంబర్పేట ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎగ్జిట్. ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఎగ్జిట్. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఎగ్జిట్ నెంబర్ 16 వచ్చేసి బెంగళూరు హైవే ఎగ్జిట్. ఇక్కడ మిడిల్లో మనకు ఎగ్జిట్ నెంబర్ 15 ఉంటుంది. ఇది మనకంత ఇంపార్టెంట్ కాదనమాట, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి హైవేస్ లేవు కాబట్టి. సో మేజర్గా ఇక్కడ మనం ఒకసారి ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 16 వరకు మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి డైరెక్ట్గా విజయవాడకు కనెక్ట్ అవుతుంది. విజయవాడ నుంచి అక్కడి నుంచి మనకు అమరావతికి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అంటే మనం ఎగ్జిట్ నెంబర్ 11 అంటే ఈ హైవేని విజయవాడ హైవే అంటాము, నేషనల్ హైవే 65. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వేస్తున్నారా రోడ్డు, ఇక్కడి నుంచి ప్రపోజల్ ఉందా డిపిఆర్ నుంచి అని అంటే సో ఇక్కడి నుంచి 50% ఛాన్స్ ఉంది, ఇక్కడి నుంచి వేయడానికి 50% ఛాన్స్ ఉంది. సో ఎందుకు అని అంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి వర్కులు దీనికి విత్ సర్వీస్ రోడ్డు 8 లేన్ రోడ్డుకు సంబంధించి సర్వీస్ రోడ్డు వర్కులు జరుగుతుంది దానికి సంబంధించి. సో ఇది ఒకటి జరుగుతుంది, పైగా ఇది భారతమాల ప్రోగ్రాంలో ఉంది. సో భారతమాల ప్రోగ్రాంలో ఉండడం వల్ల దీన్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు. ఇది 50% ఛాన్స్ అనమాట ఇక్కడి నుంచి వెళ్ళడానికి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే ఇదే ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి అంటే ఇదే విజయవాడ హైవే నుంచి నార్కట్పల్లి అని ఉంటుంది, ఈ ఏరియాలో నార్కట్పల్లి అని ఉంటుంది. సో నార్కట్పల్లి దగ్గర నుంచి అని నల్గొండ నుంచి మిర్యాలగూడ, దేవరకొండ ఇలా తీసుకెళ్ళి మళ్ళీ అమరావతికి కనెక్ట్ చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది. సో ఇది కూడా 50% ఛాన్స్ ఉంది అవడానికి, ఇది అవ్వడానికి కూడా 50% ఛాన్స్ ఉంది. దెన్ తర్వాత ఎగ్జిట్ నెంబర్ 12. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 12 అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 కూడా మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ఎగ్జిట్ నెంబర్ 14, ఈ ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేస్తే
సో మనకు గత 10 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిట్ నెంబర్ 14 ఇప్పుడు ప్రస్తుతానికి 2 లైన్ రోడ్డు కింద ఉంటుంది. అంటే ఎస్కోత్తూరు అరౌండ్ అక్కడ కందుకూరు వరకు కొద్దిగా డబల్ 4 లైన్ రోడ్ లాగా ఉంటుంది. దాని తర్వాత మొత్తం కూడా మళ్ళీ 2 లైన్ రోడ్డే ఉంటుంది ఇది. అయితే ఇది గత 10 సంవత్సరాల నుంచి అనేది 4 లైన్ రోడ్ అవుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఏ కారణాలతోనే కొన్ని కారణాలతో అది కాలయాపన అవ్వుకుంటూ వస్తుంది. మోస్ట్లీ ఇది నాకు తెలిసి ఇంకొక 5 yearsలో ఇది వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ శ్రీశైలం హైవేకి సంబంధించి మేజర్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే తిరుపతికి కనెక్ట్ చేయాలనే ఒక కారణంతో ఈ హైవేని తీసుకోవడం జరిగింది. అయితే ఈ హైవేని అమరావతికి కనెక్ట్ చేయడానికి మాత్రం అంత ఛాన్స్ లేదు. సో మేజర్ ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటి, అమరావతికి కనెక్ట్ చేయడానికి సంబంధించి మాత్రమే. అంటే ఏపీ స్టేట్కి కనెక్ట్ చేయడం కోసం కాదు. ఇక్కడ ఏదైతే తెలంగాణ క్యాపిటల్ ఉందో హైదరాబాదు, అక్కడి నుంచి ఏపీ క్యాపిటల్కు కనెక్ట్ చేయడం కోసం. సో ఇది కూడా ఛాన్స్ లేదు, అసలు ఇది ఛాన్సే లేదు. దీన్ని తీసుకెళ్ళి కలపడానికి దీనికి అసలు ఛాన్సే లేదు. ఇది మనం పూర్తిగా తీసేయచ్చు దీన్ని. దీని తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 15. ఎగ్జిట్ నెంబర్ 15 అంటే పెద్దగోల్కొండ ఎగ్జిట్. ఇది కామన్ ఎగ్జిట్, దీనికి ఎలాంటి హైవే లేవు, ఇది మనం పక్కన పెట్టేయచ్చు. దీని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 16 బెంగళూరు హైవే ఇది. సో మేజర్గా ఈ బెంగళూరు హైవే నుంచి మన అమరావతి క్యాపిటల్కు కనెక్ట్ చేయాలి అని అంటే దీనికి కూడా అంత ఛాన్సెస్ లేవు. మేజర్గా ఇది ఏంటంటే రాయలసీమ జిల్లాలకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత కర్ణాటకకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా ఛాన్స్ లేదు. సో మనం మేజర్ ఇక్కడ తీసేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఆ యాక్ట్లో పెట్టింది ఏంటిది, ఓఆర్ఆర్ నుంచి ఎనీ ఎగ్జిట్ నుంచి అని ఏపీకి సంబంధించిన క్యాపిటల్ ఏదైతే అమరావతి ఉందో ఆ అమరావతికి కనెక్ట్ చేయడం. నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను, ఓఆర్ఆర్ ఎనీ ఎగ్జిట్ నుంచి అంటే ఎనీ ఎగ్జిట్ అని అంటే మళ్ళీ మిగతా వేరే కాదు, ఓన్లీ 16, 15, 14, 13, 12, 11. సో దీంట్లో మనం దీన్ని తీసేసినాం, 15 తీసేసినాం, రిమైనింగ్ ఇదొకటి 14 లేదు. ఇప్పుడు ఛాన్స్ ఉన్నదేంటి, ఎగ్జిట్ నెంబర్ 13, 12, 11. మరి 13 ఏమన్నా స్టేట్ హైవేనా, పోనీ స్టేట్ హైవే ఉందా దీనికి, నేషనల్ హైవే ఉందంటే ఏది లేదు. కానీ ఇప్పుడు ఇదే కింగ్ మేకర్ కాబోతుంది, అది ఎలాగనో చూద్దాం. సో మనకి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ గత 1 సంవత్సరం క్రితం ఫార్మా సిటీని తీసేసి ఫీచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసింది. ఈ ఫీచర్ సిటీని డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్ల కింద పిలవడం జరిగింది. హైదరాబాద్ 4th సిటీ అన్నాము, హైదరాబాద్ ఫీచర్ సిటీ అన్నాము, ముచ్చర్ల 4th సిటీ అన్నారు, యాచారం 4th సిటీ అన్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే గత 2-3 నెలల క్రితము ఇది ఫీచర్ సిటీ అనేది మనం ఏదైతే 4th సిటీ సో అండ్ సో చెప్పుకున్నాం అలా కాకోకుండా ఇప్పుడు కేవలం తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన ఫీచర్ సిటీ అనే దాని పేరు వచ్చేసి భారత్ ఫీచర్ సిటీ కిందకి వెళ్ళింది. సో దీనికి కారణం ఏంటి అని అంటే భారత్ ఫీచర్ సిటీ అని ఒక పేరు చెప్పుకోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అనేది ఇప్పుడు భారత్ 4th సిటీ కింద దీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, భారత్ ఫీచర్ సిటీ కింద. సో ఇప్పుడు భారత్ ఫీచర్ సిటీకి సంబంధించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు సౌత్ పార్ట్ త్రిపులార్ వస్తుంది. సౌత్ పార్ట్ త్రిపులార్ ఆమనగల్లు దగ్గర నుంచి అంటే మనకు ఈ రూట్లో చూసుకుంటే శ్రీశైలం హైవే చూసుకుంటే ఆమనగల్లు టచ్ అవుతుంది. అయితే ఈ గవర్నమెంట్ ఏం చేసింది, 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని ఒకటి రేడియల్ రోడ్ని అనౌన్స్మెంట్ చేసుకుంది. ఎక్కడి నుంచి, ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మొదలు పెట్టుకుంటే ఇగో ఇక్కడ త్రిపులారు ఆకుతోటపల్లి అని ఉంటుంది. ఇగో ఇక్కడ ఆకుతోటపల్లి ఆమనగల్లు, ఈ ఆమనగల్లు పరిధిలో వచ్చి ఆకుతోటపల్లి దగ్గర కనెక్ట్ చేస్తామని. సో ఇది దీనికి సంబంధించి డిపిఆర్ అంతా రెడీ చేసుకున్నారు. దీన్ని phase 1, phase 2 కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఇటేమో phase 1, ఇదేమో phase 2. ఈ మధ్యకాలంలో వీటికి సంబంధించి టెండర్లు వేశారు. ఒక 2 ప్రముఖ సంస్థలకి ఈ టెండర్లు కూడా ఓకే అయిపోయినాయి. అయితే మనకి ఇక్కడ మేజర్ ఇదెందుకు కింగ్ మేకర్ కాబోతుంది అని అంటే ఇప్పుడున్న ప్రపోజల్లల్లో క్యాపిటల్కి టచ్ అయ్యే హైవేలు ఏంటి, ఒకటి విజయవాడ హైవే ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి, సెకండ్ ఈ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి అని సాగర్ హైవే ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్రపోజల్ ఏమొచ్చిందంటే మళ్ళీ ఒక 60% ప్రపోజల్ ఛాన్స్ ఉన్న ప్రపోజల్ ఏంటంటే ఈ సాగర్ హైవే ఎక్కడి నుంచి, బొంగళూరు జంక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే బొంగళూరు, మంగళపల్లి, ఇబ్రహీంపట్నం, యాచారం, మాలు అలా తీసుకెళ్తూ అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది, ఆ గ్రామం నుంచి అని వాళ్ళ డిపిఆర్ ప్రకారంగా మనకు అమరావతికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ పిడుగురాళ్ళ అలా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో ఇది 60% ప్రపోజల్ అనమాట ఇది. కానీ ఇక్కడ మేజర్ విషయం ఏంటనంటే ఇక్కడ
ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక అఫీషియల్ పర్సన్ నుంచి అక్కడ ఏపీకి సంబంధించిన ఒక అఫీషియల్ పర్సన్స్ ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా మరొక ప్రపోజల్ ముందుకెళ్ళబోతుంది. 70 to 80% అయ్యే ఛాన్స్ ఉంది. 80% అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని కాస్త 90% కూడా అనుకోవచ్చు మనం. ఇంత ఛాన్స్ ఉందన్నమాట దీనికి. అదేంటంటే సార్, నేను ఆల్రెడీ 330 feet గ్రీన్ఫీల్డ్ రోడ్డు మీర్ఖాన్పేట వరకు వేసుకుంటున్నా. ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి అని ఎగ్జిట్ నెంబర్ 13 మన ఇక్కడ మీర్ఖాన్పేట వరకు 19.2 కిలోమీటర్లు నేను 1665 కోట్ల రూపాయలతో నేను వేసుకుంటున్నా. మనకు ఎలాగో ఏదైతే మన చట్ట ప్రకారం ఏదైతే ఉందో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ఉందో, ఆ యాక్ట్లో ఉన్న దాని ప్రకారంగా మీరు ఎలాగో ఈ హైవే వేయాలి, మీకున్న ఛాన్స్ ఇది. లేదనుకుంటే ఇది మీ ఛాన్సు. దీనికి మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఈ రూట్లో వెళ్తే మీకు బడ్జెట్ తక్కువ అవుతుంది, ఈ రూట్లో వెళ్ళినా కూడా మీకు బడ్జెట్ తక్కువ అవుతుంది. దీనికంటే కూడా బెటర్ ఏంటంటే సార్, నేను ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాను, హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ఒక అడుగుకు ముందుకేసాము, ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నాము, అదే భారత్ ఫ్యూచర్ సిటీ కింద చేస్తున్నాం దానికి సంబంధించి. సో మేము ఆల్రెడీ 330 feet గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇక్కడ వరకు వేస్తున్నాము. మా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడి నుంచి మీరు ఇదే 330 feetకి సంబంధించిన హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు మీరు వేయాలనుకుంటే మీర్ఖాన్పేట ఊరు బయట నుంచి అని నజ్దిక్ సింగారం, నందివనపర్తి, మొగుళ్ళ వంపు నుంచి అని యాచారం ఊరు బయట కలుపుకోండి. ఇక్కడ కలుపుకోండి సాగర్ హైవేకి. అక్కడి నుంచి మీ నేషనల్ అథారిటీ వాళ్ళు వేసుకోండి. ఇక్కడి వరకు నేను బడ్జెట్ చూసుకుంటాను, స్టేట్ గవర్నమెంట్ మేము బడ్జెట్ చూసుకుంటాము, తర్వాతది మీరు బడ్జెట్ చూసుకోండి అనేది ఒక ప్రపోజల్ ఉంది. ఇదే ప్రపోజల్ ఇంకొకటి, ఇలా కాదు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే, కురిమిద్ద ఊరు పైన నుంచి అని మొదలు పెట్టుకొని మళ్ళీ నజ్దిక్ సింగారం ఊరు బయట నుంచి నందివనపర్తి, అలా నందివనపర్తి నుంచి ఇంకా కొంచెం లాంగ్ వచ్చేసి ఇక్కడ ఒక కొంచెం హిల్స్ ఉంటాయి, ఇటు సైడ్ మొత్తం కూడా హిల్స్ ఉంటాయి. ఈ హిల్స్ దగ్గర నుంచి అని తీసుకెళ్ళి మాల్ దగ్గర కనెక్ట్ చేసుకోండి, మీకు అలాగనైనా ప్రాబ్లం లేదని చెప్పేసి అని ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో మ్యాక్సిమం ఎందుకంటే ఇక్కడ ఒక సిటీ డెవలప్ అవుతుంది, దీనికి సంబంధించి 14,000 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ఈజీ అవుతుంది అనమాట. గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ ఉన్నది, ఇటు సైడ్ కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, ల్యాండ్ పూలింగ్ అంత పెద్ద ఇబ్బంది ఉండదు. దీనికైతే ఇంకా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దీనికి ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. దీనికంటే కొంత హిల్ సైడ్ ఏరియా ఉంటుంది, కొంత అక్కడక్కడ పట్టాదారు ల్యాండ్స్ దొరుకుతాయి. సో ఇది కొంత ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ ఇది ఇబ్బంది ఉండదు. సో కాబట్టి ఆల్రెడీ మీకు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ 14,000 ఎకరాలల్లో మేము ఫ్యూచర్ సిటీ అనేది భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నాం. దానికి సంబంధించి కొన్ని ఫార్మా కంపెనీస్, లైఫ్ సైన్స్ కంపెనీస్, ఒక 8 లైఫ్ సైన్స్ కంపెనీస్ ముందుకు వచ్చినాయి. దానికి సంబంధించి ఒక జపాన్కి సంబంధించిన ఒక కంపెనీ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయడానికి 1000 ఎకరాల డెవలప్మెంట్ చేయడానికి అని వస్తుంది. దానికి సంబంధించి లొకేషన్ మీర్ఖాన్పేట కుర్మిద్ద అనేది మేము ఆల్మోస్ట్ మేము ఫైనల్ చేయకపోయినాము. సో కాబట్టి దీనికి సంబంధించి ఇంతవరకు చేసుకోండి అని చెప్పేసి అని ప్రపోజల్ చేశారు. అయితే మేజర్ విషయం ఏంటంటే, ఇప్పుడు డిపిఆర్ రెడీ చేయబోయే డిపిఆర్ కూడా 72%, 80% దీని మీద కూడా వర్క్ ఎక్కువ జరుగుతుంది. ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఏది ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మొదలు పెట్టుకుంటే మీర్ఖాన్పేట ఇలా యాచారం ఊరు బయట నుంచి అన్నా, లేదా మీర్ఖాన్పేట నుంచి అని మాల్ వరకైనా ఇది చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక కీ పాయింట్ చెప్పాలి, దీనికి అంతే ఛాన్స్ ఉంది. ఇగో ఇక్కడి నుంచి వచ్చేదానికి దేవరకొండ నుంచి నార్కట్పల్లి ఇలా వెళ్ళి దేవరకొండ నుంచి వెళ్ళేదానికి కూడా సేమ్ అంతే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ దీనికైతే తక్కువ 50% ఛాన్స్. ఇంకా ఏదన్నా జరిగితే విజయవాడ హైవే నుంచి అని వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పితే ఇవి ఎక్కువ ఛాన్స్ ఉన్న లొకేషన్స్. సో ఇది మనకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి కనెక్ట్ చేయబోయే 330 feet హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఇక్కడ ఈ రోడ్డుతో పాటు ఈ రోడ్డుకు 1 kilometer డిస్టెన్స్లో మనకు హై స్పీడ్కు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి రైల్వే లైన్ కూడా వేసే ప్రపోజల్ ఉంది. ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డెవలప్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొక 1 kilometer డిస్టెన్స్లో బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ప్రపోజల్ రీసెంట్గా వచ్చింది. అది జస్ట్ ఒక 10% వర్కులనే ఉంది, అదంత పెద్ద లైవ్లోకి రాలేదు, అది ప్రపోజల్ ఉంది అది. సో మీరు బుల్లెట్ ట్రైన్ అనేది పక్కన పెట్టేసేయండి, మళ్ళీ బుల్లెట్ ట్రైన్ వస్తుంది కదా అని చెప్పేసి మైండ్లో తీసుకోమాకండి, అది ఇప్పుడు అంత లేదు. మేజర్గా జరిగేది 330 feet గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఇది కన్ఫర్మ్ అవుతుంది. దీంతో పాటు ప్యారలల్గా 1 kilometer రేడియస్ నుంచి అని
మీకు రైల్వే కనెక్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే డ్రై పోర్ట్లు వస్తున్నాయి, ఎక్కడికక్కడ డ్రై పోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు తెలంగాణకు పోర్టులు లేవు చేయబట్టి, సీ పోర్ట్స్ లేవు చేయబట్టి డ్రై పోర్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనకి ఇక్కడ మేజర్గా 330 ఫీట్ రోడ్లు వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి. ఇవి 70 to 80% మాత్రమే. ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఇది ఇప్పుడున్న ఒక ఇన్ఫర్మేషన్. ఇది అండి మనకు దీనికి సంబంధించింది. సో మీకు మంచి మంచి డెవలప్మెంట్స్కి సంబంధించిన వీడియోస్ మీకు అప్డేట్ మా వీడియో ద్వారా తీసుకొస్తాము, మేము అప్డేట్స్ తీసుకొస్తాము. వీడియోస్ ఫాలో అవ్వండి. సో మీకు మీకు సంబంధించి ఏమన్నా క్వైరీస్ కనుక ఏమన్నా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ 9390487807. థ్యాంక్ యూ సో మచ్.